హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఆర్యన్ ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం పత్తి ధరల వివరాలు అయితే చూద్దాం. పత్తి ధరలు మార్కెట్లో ఎలా ఉన్నాయి, ఆ తర్వాత మిర్చి ధరలు కూడా ఎలా ఉన్నాయనే పూర్తి సమాచారం చూద్దాము. ముఖ్యంగా ఆదిలాబాద్ మార్కెట్లో పత్తి ధర గత వారంతో పోల్చుకుంటే ఈ వారము ఒక 100 నుంచి 150 రూపాయలు పెరిగిందని చెప్పుకోవచ్చు. ఆదిలాబాద్ మార్కెట్లో గత వారము 6,600 రూపాయలు ఉండే. సో ఈ వారము ఈరోజు కనుక చూసుకున్నట్లయితే, అంటే నిన్న అయితే హాలిడే ఉండి ఈరోజు కనుక చూసుకున్నట్లయితే 6,700 రూపాయలు అయితే ఉందన్నమాట. అంటే ఒక 100 రూపాయలు మనం ఇక్కడ పెరిగిందని గమనించవచ్చు. అలాగే మనం మహారాష్ట్ర మార్కెట్స్లో చూసుకున్నట్లయితే మహారాష్ట్ర మార్కెట్లో కూడా మనకు ఒక 200 వరకు స్పీడ్ వచ్చిందని మనమైతే ఇక్కడ గమనించవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం చూసుకున్నట్లయితే పత్తి ధర కొద్ది వరకు పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే పత్తి ధర ఇంకా పెరుగుతుందా లేదా అనేది మనకైతే ఏ విషయం అయితే మనమైతే చెప్పలేమన్నమాట. ఎందుకంటే మనము 60,000 ఉన్న సిజంటా 2043 మిరప రకం ఇప్పుడు 20,000కు పడిపోయిందంటే మీరు ఇక్కడ గమనించవచ్చు. మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అనేటివి కామన్ అన్నమాట. మనము దాన్ని అంచనా అయితే వేయలేమన్నమాట. సో ఇదైతే మీరైతే గమనించండి. దీని యొక్క అప్డేట్ అయితే మీకు ప్రతిరోజు ఇస్తూ ఉంటా కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇట్లా రేట్స్ అయితే కొద్ది వరకు పత్తి ధర రేట్లు కొద్ది వరకు పెరిగినాయి. మిర్చి ధరలు అయితే చాలా వరకు తగ్గినాయి. బ్యాడ్గా సెగ్మెంట్లన్నీ మిర్చి ధరలు అయితే తగ్గినాయి. తేజాలు అయితే పెద్దగా తగ్గింది అయితే లేదన్నమాట. అయితే నెక్స్ట్ వీడియోలో కూడా మనము ఇంకా ఈ పత్తి అలాగే మిర్చి ధరల గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.